వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయితూ మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం తగ్గడము, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ రాహు యొక్క స్థితిగతులు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా తృతీయ స్థానంలో శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, చతుర్థమందు బుధగ్రహం, పంచమ స్థానమందు శుక్రగ్రహం, అలాగే చంద్రుడు బలంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో 3 నుండి 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు ధనురాశి వారికి రానున్నాయి. అయితే ప్రత్యేకించి పంచమ స్థానంలో రవి ఉండడం, అలాగే షష్ఠ స్థానంలో గురుడు ఉండడం వల్ల అనాలోచితమైనటువంటి చర్యలు కొంత ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనగా ఏదైనా ఒక పని చేసే ముందు దాని మీద కొంత అవగాహన అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కడో ఆలోచిస్తూ ఇక్కడ ఏదైనా ఒక పని చేసేటువంటి పరిస్థితి. బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. అనగా శరీరం ఇక్కడే ఉంటుంది, ఆలోచన ఎక్కడో ఉంటుంది. అటువంటి వాటి మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఏ పని చేస్తున్నారో దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉండడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఒక వాగ్దానం ఇచ్చేటప్పుడు, ఏదైనా ఒక పని చేస్తానని ఒప్పుకునేటప్పుడు, బాధ్యతగా మీరు వ్యవహరించేటప్పుడు మీ యొక్క స్థితిగతులని, మీ యొక్క శక్తి సామర్థ్యాలని దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, బంధుమిత్రుల సహకారం కానీ మీకు తక్కువగా ఉండబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఎవరినైతే నమ్ముకుని మీరు ఇంతకాలం ముందుకు సాగుతూ ఉన్నారో అటువంటి వారు సడన్గా మిమ్మల్ని వదిలి వేరే చోటికి వెళ్ళి వాళ్ళు పనిచేసుకోవడం కానీ, లేదా వారి యొక్క సహాయ సహకారాలు మీరు ఆశించినంతగా రాకపోవడం, ఇటువంటివి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితినే మీరు చూసుకోవాలి. ప్రత్యేకించి స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వారంలో మానసిక ప్రశాంతత, అలాగే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి లేకుండా బయటపడగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి చదువు, ఉద్యోగము ఇవి రెండిట్లోనూ కొన్ని అనుకోనటువంటి ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అర్ధాష్టమ కుజరాహువుల యొక్క స్థితి చదువు మీద, ఉద్యోగం మీద, వృత్తి ప్రవృత్తుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారంలో ఏదైనా మార్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండాలి. అలాగే మరీ ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు గురువులను సంప్రదిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా విద్యార్థులకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావడానికి, మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లి తరఫు బంధువులతోటి కొంత ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడము, లేదా ప్రతినిత్యము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.